హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజు ఆహార కిచెన్. మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్ కోసం కానీ టిఫిన్స్కి కానీ ఎలాంటి హడావిడి లేకుండా నేను చేసే ఈ ఉల్లిపాయ కర్రీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది బ్యాచిలర్స్కైనా వర్కింగ్ ఉమెన్స్కైనా చాలా ఉపయోగపడుతుందండి. దీనికోసం మనం 4 ఉల్లిపాయలను తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నంత మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకోవాలండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ చేసిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్రని, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వీటిని ఒక 2 నుంచి 3 నిమిషాలు అలా కలిపేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న కరివేపాకుల్ని వేసుకొని కూడా ఒకసారి కలిపేసుకొని వీటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేటివి కంప్లీట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ అందులో వాటర్ అనేది వెళ్ళిపోయే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఒక 2 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకున్నామంటే నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలి సపరేట్ అయినట్టు కనిపిస్తుందండి. ఈ టైంలో మనం 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ ఉప్పుని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపి వీటిని కూడా ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కొంచెం వేస్తే సరిపోతుంది కర్రీలోకి. వేసుకుని వీటిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఎందుకంటే పచ్చివాసన వస్తే కర్రీ టేస్ట్ అనేది అసలు బాగోదు. అందుకోసమని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం పొడిని, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం వేయించుకొని దంచి పెట్టుకున్న జీలకర్ర పొడిని కూడా వేసేసుకోవాలండి. జీలకర్ర పొడి అనేది ఏ కర్రీస్లోకైనా వేసామంటే టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. ఇప్పుడు వీటిని అన్నిటినీ కలిపేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ మెంతి పొడిని వేసుకోవాలి. ఈ మెంతి పొడిని నేనైతే దంచి వేసుకున్నానండి వేయించుకొని. మీకు కావాలంటే ఎక్కడైనా షాప్స్లో కానీ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి. సో ఈ కర్రీకి మెంతి పొడి అనేది హైలైట్ అండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే ఉల్లిపాయ కర్రీ అనేది రెడీ అండి. ఈ ఉల్లిపాయ కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ తిన్నామంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా టేస్టీగా ఇన్స్టంట్గా చేసేసుకోవచ్చండి. బ్యాచిలర్స్కి వర్కింగ్ ఉమెన్కి చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.